రూపాయలు, రామారావు వేస్తే 150 రూపాయలు. తిరుపతి బస్సు నిండేది కాదు, రామారావు అంటే నిండేది 150 రూపాయలు. మీరే ఆర్గనైజ్ చేశారు? నేను మా అన్నయ్య మా తెరాల్లో. ఇప్పుడు మీ వయసు ఎంత అండి? మీది బ్రదర్ వయసు ఎంత ఉంటుంది? నాది 14-13 ఏళ్ళు, మా అన్నయ్యది ఒక 20-25 ఏళ్ళు. తెనాలి నుంచి వేసారు? తెనాలి నుంచి బస్సు. రామారావు కిందకు వచ్చి ఎంతో ఆప్యాయతగా బంధువులాగా పలకరించేవాడు. వచ్చిన వాళ్ళు అట్లా అది వృత్తి. ఇంకా కథలుగా చెబుతా వచ్చిందంతా ఆయన గురించి రామారావు మాట్లాడింది. అనుకోకుండా నేను ఒక రికార్డ్ బ్రేక్ అనే సినిమా తీశాను. అది న్యాయంగా ఒక అంటే ఆడియన్స్ ఆర్టిస్టులు వస్తారు కాబట్టి నేను పెద్ద ఆశించలేదు. సమాజానికి ఒక మంచి సినిమా అందిద్దామని ఏదో నా ఒక మంచి పిక్చర్ అని చేశాను. ఒక మంచి పని చేస్తే దేవుడు ఎట్లా ఉంటాడంటే ప్రసన్న రూపంలో దేవుడు. ఆ పిక్చర్ ప్రమోషన్కి శ్రేయా మీడియా శ్రీనివాస్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే అటు వెళ్తా ప్రసన్న మీ అందరం భోజనానికి వెళ్తా ఇక్కడ ఎన్టీ రామారావు గారు ఉండేది ప్రసన్న ఎక్కడంటే ఇక్కడే అన్నాడు. ఒకసారి చూద్దాం ప్రసన్న అన్న. వెళ్తే నేను అజయ్ ప్రసన్న ఆ గేట్ మీద చేయిస్తే ఆ వాచ్మెన్ వచ్చి మమ్మల్ని ప్రసన్న ఎవరో తెలియదు వాళ్ళకి. రైట్ గేట్ మీద చేయడానికి లేదు, రామారావు ఇల్లు అన్నారు. ఆ టైంలో చీకటి పడుతుంది, దాదాపు 7 అట్లా. ఏమంటే ప్రసన్న గారు మోహన్ కృష్ణ గారితో మాట్లాడి లోపల పంపించారు. ప్రసన్న ఇంటి ఇల్లు ఎవరిదంటే ఎవరికి లేదండి, ఏమన్నా మంచోళ్ళు ఇద్దామంటే ఇద్దామని వాళ్ళు అందరూ అనుకున్నారండి అన్న. నాకు ఇప్పిస్తావా ప్రసన్న ఇద్దాం. నేను బాధ్యతను కూడా చేయను, వాళ్ళు తప్పిస్తాను. ఆ మహానుభావుడి ఇల్లు దక్కించుకోవడం ఈ జన్మకు అదృష్టం అని చెప్తే అట్లా క్యాజువల్గా మాట చెప్పా కారులో అంతే. నేను అది అవదని నాకు తెలుసు. ఎందుకంటే చాలామంది అందరూ దాదాపు వారసులు అందరూ ఒప్పుకోవాలి ఏకగ్రీవంగా. అది ఒక మనిషికి ఇవ్వాలి. ప్రసన్న సామర్థ్యం ఎట్లాంటిదంటే నెలాగి నాకు ఫోన్ చేశాడు. ఏమంటే అందరూ మీకు ఇస్తా అన్నారు ఆ ఇల్లు, కానీ మీరు ఇచ్చిన అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మీరు నీ ఇష్టం ప్రసన్న అంటే ఒక అమౌంట్ చెప్పారు. అసలు ఎప్పుడు కూడా ఒక పేపర్ వాళ్ళు అడగలేదు, నేను అడగలేదు. ఆ మహానుభావుల పిల్లలు వచ్చి రిజిస్టర్ చేశారు. నేను లోపల అనుకున్నాను ఇది రామారావు గారు మా అట్లానే అట్టు పెడదాం, దీన్ని నేను నా తర్వాత ఇది ఎవరికి అమ్మకూడదు, దీన్ని ఎన్టీఆర్ హౌస్ అని పెడదామని నా మనసులో ఉంది. నేను అదే నిజం చేస్తాను. అది ఒక వార్నింగ్, ఒక మంచి ప్రతి సినిమా కూడా నాకు తెలిసి సినిమాలు నష్టపోవచ్చు, కానీ దేవుడు ఏదో రకంగా సినిమా తల్లికి సేవ చేస్తే గ్యారంటీగా అన్ని రకాలుగా సంతోషం ఐశ్వర్యం ఇస్తారు. దానికి ఉదాహరణ నేనే. ఇప్పుడు ఎన్టీఆర్ హౌస్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? అగ్రిమెంట్ లేదు, మాటే రిజిస్ట్రేషన్ పోయిన మార్చిలో. ఇప్పుడు రీసెంట్